అందరికీ శుభోదయం అండి. గ్రేటర్ హైదరాబాదు చిన్మయ మిషన్‌కు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ సర్వేశానంద స్వామీజీ గారు సనాతన ధర్మం అంటే ఏమిటి అనే అంశముపై వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఇక్కడ రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా విని ఆయన ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. పురాణాలు బ్రహ్మసూత్రాలు పాప ఇంకో సిద్ధాంతం మిగిలిపోయింది. యోగ సూత్రాలు ముఖ్య గ్రంథం ఏమైంది? వేదము. అందులో ఉన్నటువంటి పుస్తకాలన్నీ 4. ఏమేమిటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆయుర్వేదము. వింటున్నారా లేదా? పరీక్షించండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము లేక అథర్వణ వేదము. వేదంలో ఉన్నటువంటి 4 పుస్తకాలు ఇవి. ఈ వేదాలలో ఉన్నటువంటి ప్రతి వేదంలో తీసుకుంటే అందులో మీకు ఇంకో 4 భాగాలు కనబడతాయి. వేదాల్లో ఎలా రాయబడి ఉన్నటువంటి దాంట్లో సూచింపబడినటువంటి సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి? విభిన్న రకాలైనటువంటి అనుభూతి పొందవలసినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ మీద ఒక థీమ్ నడుస్తూ ఉంటుంది. ఆ థీమ్ ని సంహిత అంటారు. ఏమంటారు? సంహిత. ప్రతి వేదంలో విభిన్న శాఖలకు చెందినటువంటి విద్యను తెలుపుతూ ఉంటారు. ఆ శాఖలు, ప్రతి శాఖను సంహిత అంటారు. ఋగ్వేదంలో అనేకమైనటువంటి సంహితలు ఉన్నాయి. అలాగే యజుర్వేదంలో అనేకమైనటువంటి సంహితలు. అందులో మళ్ళీ కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము అనేటువంటి శాఖ వేదంలో సంహితలు చాలా ఉన్నాయి. ప్రతి సంహితలు 4 విభజనలు. వేదాలలో ఉన్నటువంటి అభిన్నమైనటువంటి భాగం ఉపనిషత్తు. వేదాలు ఉపనిషత్తులు కూడా అంటే వేదాల కంటే భిన్నంగా ఏదో ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్తులు కూడా మనం జోడిస్తున్నట్టుగా అభిప్రాయం కలుగుతుంది. వేదాలంటే సరిపోతుంది, దాంట్లోనే అభిన్నమైనటువంటి భాగము ఉపనిషత్తు. మంత్రము. మంత్రం అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో మనం అర్థం చేసుకున్నట్టు కాదు. మంత్రం అంటే ఆ విద్యకు ఏ శాఖ నుంచి అయితే, ఏ సంగీత నుంచి అయితే ఈ మంత్రం ఉద్భవించిందో ఆ విద్యకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఫార్ములాలు. ఆ ఫార్ములాను మనం ఏం చేసుకుంటే ఎక్కడెక్కడ దాన్ని, ఆ సిద్ధాంతాన్ని అవలంబించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ ప్రాక్టీస్ చేసేటువంటి విద్యను బ్రాహ్మణము అంటారు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వర్ణ సాంప్రదాయం చెప్పట్లేదు. బ్రాహ్మణుడు అంటే ఎక్స్పర్ట్. ఆ విద్యలో, ఆ శాఖలో ఎక్స్పర్ట్ కావడానికి, అంటే వాళ్ళ నేర్చుకున్నటువంటి విద్యని ఏ రకంగా జీవితంలో అలవర్చుకోవాలి అని నేర్చుకునేటువంటి సిద్ధాంతాన్ని బ్రాహ్మణం అంటారు. మొట్టమొదటి మంత్రము, రెండవది బ్రాహ్మణం అంటే విద్యను, నేర్చుకున్నటువంటి విద్యను జీవితంలో ఆచరణ యోగ్యంగా మార్చగలరు. ఆ ఆచరణ యోగ్యమైనటువంటి బ్రాహ్మణాన్ని ఇంకా సూక్ష్మంగా అర్థమయ్యేటట్టుగా, ఆ సూక్ష్మంగా అర్థమయ్యేటువంటి దానికి ఆ ఋషులు, మునులు, తపస్సులు వీళ్ళు అరణ్యంలో వెళ్ళి దాని మీద ధ్యానించగలరు. అరణ్యంలో వెళ్ళి ధ్యానింపగా వాళ్ళకి అనుభూతి ఏదైతే కలిగి ఉన్నదో అరణ్యం నుంచి ఉద్భవించినటువంటిది కాబట్టి ఆరణ్యకము. మంత్ర బ్రాహ్మణ ఆరణ్యకం. ఏ విద్య అయినా, ఏ శాఖ అయినా, ఏ సంహితలో అయినా
ఆ సిద్ధాంతాన్ని జీవితంలో అలవర్చుకొని సుసూక్ష్మమైనటువంటి ఆ అనుభూతిని ఎవరైతే కలుగుతుందో వాళ్ళకి చిట్ట చివరిగా వాళ్ళకి చేరవలసినటువంటి అనుభూతి ఏమిటి? దాన్ని సూచించేటువంటి ఉపనిషత్తు. ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అది నాలో నేనై ఉన్నటువంటి స్వరూపము అని అనుభూతి కలిగించేటువంటిది ప్రతి విద్య, ప్రతి శాఖ, ప్రతి సంహిత సూచించేటువంటిది. వేదాలలో చివరగా వచ్చేటువంటిది కాబట్టి దాన్నే ఆ ఉపనిషత్తునే వేద అంత వేదాంతము అని కూడా అన్నారు. ఎవరన్నా అడిగారు అనుకోండి, హిందువులకు ఇన్ని శాస్త్రాలు ఎందుకున్నాయండి, ఇన్ని పుస్తకాలు ఎందుకున్నాయండి అంటే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటి? లేదండి, మాకున్నది ముఖ్య గ్రంథము ఒక్కటే. ఏమిటది? వేదము. ఇందాక నుంచి చెప్పింది ఏమిటమ్మా? రామాయణం అంతా విన్న తర్వాత సీటీ అయిందంట రామాయణం. దయచేసి మార్చుకోండి. మిగతా గ్రంథాలన్నీ గౌణ గ్రంథాలు. గౌణం అంటే సెకండరీ. ప్రధాన గ్రంథం అంటే ఏంటి? ద ప్రైమరీ సోర్స్. ప్రధాన గ్రంథం ఏమిటి మనకు? వేదము. ఈ శాస్త్రాలు ఏమిటి? ఏమనండి, చాలా ఉన్నాయి. భగవద్గీత ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణం ఉంది, భాగవతం ఉంది, మహాభారతం ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అవన్నీ గౌణ గ్రంథాలు. ముఖ్య గ్రంథం ఏమిటి? వేదం. వేదము. కులానికి మూల పురుషుడైనటువంటి వాడు మనువు. ఆ మనువు రాసినటువంటిది మనుస్మృతి. ఇది కూడా తెలియకుండా ఉన్నప్పుడు ఆ మనువు ఏదో రాశాడండి, ఇది పక్కింటి వాడు రాశాడు, అలాగే మీ ఫ్రెండ్ ఏదో ఈమెయిల్ రాశాడు. అవతారాలలో మనువుని కూడా ఒక అవతారం అన్నారు. ఏం రాశారండి స్మృతుల్లో? వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో, మంత్రాన్ని ఆచరణ యోగ్యంగా చెప్పినటువంటి బ్రాహ్మణం ఏదైతే ఉందో, ఆ బ్రాహ్మణాన్ని నిత్య జీవితంలో ఎలా మనం ఏ ఏ సిచ్యువేషన్లో ఏ బాధ్యతలు ఉంటే మనం ఎలా ప్రతిస్పందించాలి అని సూచనాత్మకంగా ఇవ్వబడినటువంటి ఒక బృహత్ గ్రంథం. పొద్దులాగానే ఏం చేయాలి? అమెరికా యూరోప్ ఈ పక్కంతా తిరిగి వచ్చారు. అమెరికాలోకి 22 సంవత్సరాల ముందు వచ్చారు. పొద్దులాగానే ఏం చేస్తారు? దేవుడి దండం పెట్టే ముందు, లేచిన తర్వాత కాలకృత్యాలు చేసి, స్నానం చేసి, పడుదొంపని రెడీ అవుతాం. అక్కడికి వెళితే కల్చరల్ షాప్ అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 28 స్మృతి గ్రంథాలు. శృతి, స్మృతి, పురాణాలు. పురాణాలు అంటే ఏంటి? మనకు ఉన్నటువంటి దేవీ దేవతలు ఎంతమంది? 3,000,000 దేవతలు ఒకటయ్యారు. పాత పాట ఏదో ఉంది కదా, చక్కని పాపను ఇక్కడ ఉంచారు. అది అర్థం చేసుకోకుండా మనం ఏమనుకుంటాము? వేలాది కోట్లలో ఉన్నారండి మన దేవీ దేవతలు. కోటి అని అంటే అక్కడ వివిధ రకాలైనటువంటివి. సంస్కృతంలో కోటి అనేటువంటి పదానికి తాత్పర్యం రకాలు. అంటే 31 వివిధ రకాలైనటువంటి దేవీ దేవతలు. అష్ట వసువులు. నాకంత గణితం రాదు, మీరు కాస్త లెక్కబెట్టి చెప్తారా? ఎంతమంది అయ్యారు ఇప్పటికి? అష్ట వసువులు. అంటే ఎంతమంది? 8. తర్వాత
ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. ఎంతమంది అయ్యారు? 8 + 11 19 + 12 31. నాకే రాదు నాకంటే 31. అప్పుడప్పుడు 33 అంటుంటారు. 33 అంటే అశ్విని కుమారులు, వాళ్ళను కూడా జోడిస్తూ ఉంటారు. అలా జోడిస్తే ఎంతమంది అయ్యారు? 33 శ్రేణులకు చెందినటువంటి దేవతలు. అంతేగాని కోట్లలో, వేలల్లో, లక్షల్లో ఉన్నారని కాదు. మన సిద్ధాంత ప్రకారంగా ఉన్నది ఒక్కటే పరమాత్మ. ఆ పరమాత్మ వ్యక్తంగా వివిధ రకాలుగా, వివిధ రూపాలుగా వ్యక్తం అవ్వగలుగుతాడు. ఉన్నది ఒకటే తత్వం. ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నప్పటికీ మీ తల్లిదండ్రుల ముందర నిలబడినప్పుడు మీరేమవుతారు? చిన్నవాడే కొడుకు, కూతురు. అదే మీరు మీ పిల్లల ముందు ఉన్నప్పుడు మీరేమవుతారు? పేరెంట్స్. తల్లి అవుతారు. భార్య దగ్గర నిలబడ్డప్పుడు, భర్త దగ్గర నిలబడ్డప్పుడు అదే వ్యక్తి కూతురుగా, తల్లిగా, భార్యగా, సోదరిగా ఇన్ని రకాలుగా మార్పు చెందుతున్నది. తానేమైనా మారిందా? వివిధ కండిషన్లో, వివిధ రకాలైనటువంటి సిచ్యువేషన్లో వ్యక్తపరిచేటువంటి భావం మారిందంతే. వ్యక్తపరుస్తున్నటువంటి తత్వం ఒకటే. అలాగే ఉన్న పరమాత్మ ఒకటే. ఇప్పుడు గవర్నమెంట్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే. స్టేట్ గవర్నమెంట్లో మనకి ఏదైనా సహాయం కావాలనుకోండి, మనకు రక్షణ కావాలి. రక్షణ కావాలంటే ఎవరు పిలుస్తాము? డైరెక్ట్ మొబైల్తో పిలిచారు. ఐశ్వర్యము, సమృద్ధి కావాలి అంటే లక్ష్మీదేవి. జ్ఞానము, విజ్ఞానము కావాలి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లక్ష్మీదేవి. డిస్ట్రక్షన్ డిపార్ట్మెంట్ శివుడు, రుద్రుడు. సృష్టి, సృజనాత్మకము ఆ డిపార్ట్మెంట్ ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ సృష్టించినటువంటి దాన్ని నిలపడానికి విష్ణుమూర్తి. ఉన్న తత్వం ఒకటే. డ్యూటీలు మారినప్పటికీ పేరు మారుతుంది. సృష్టించడానికి బ్రహ్మం కావాల్సినటువంటి శక్తి ఎటువంటిది? ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ రకమైనటువంటి సృజనాత్మకంగా సృష్టించాలనుకున్నా వాళ్ళకు మొట్టమొదట కావాల్సినటువంటి శక్తి ఏమిటి? జ్ఞానము, విజ్ఞానము. జ్ఞాన స్వరూపిణిగా ఉన్నటువంటిది తనలో అభిన్నమైనటువంటి శక్తి ప్రత్యక్షంగా సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే ఎవరు? జ్ఞాన ప్రసూనాంబిక. ఆవిడ స్వరూపమే సాక్షాత్తు జ్ఞాన స్వరూపం. సృష్టిని కాపాడుతూ దాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి శక్తి ఏమిటి? అంటే విష్ణుమూర్తికి కావాల్సిన శక్తి ఏమిటి? మనం పొరపాటున కేవలం లక్ష్మీదేవి అంటే ధనవన్న దాని వరకే ఆగిపోయాం. ఆ లక్ష్మి యొక్క స్వరూపం కూడా 8 రకాలు. ఆ 8 కలిపితే లక్ష్మీ స్వరూపం, కేవలం ధనం కాదు. ప్రేమించేవాడు ప్రేమికుడితో నీ చుట్టంటే అందంగా ఉండదు, మిగతా అందంగా లేదా, అన్ని కలిపితే కదా. అలాగే అమ్మవారంటే లక్ష్మీదేవి అంటే కేవలం ఒక స్వరూపమే కాదు, ధన స్వరూపమే కాదు,
మిగతా 7 కలిపినప్పుడు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, రాజ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి. విజయవాడలో ఉన్న వాళ్ళ పేర్లు అంటే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, 8 రకాలు ప్రముఖంగా. ఆ 8 రకాలు లక్ష్మీ అమ్మవారి స్వరూపాలు. ఆ స్వరూప శక్తియే అభిన్నంగా విష్ణుమూర్తిలో స్థిరపడినటువంటి కాలస్వరూపము రుద్రుడు. ఆ కాలస్వరూపానికి కావలసినటువంటి శక్తి ఎటువంటిది? ఆవిడ ప్రశాంతంగా సౌమ్యంగా ఉన్నంత వరకు ఆవిడ పేరు, ఆ శక్తి పేరు అన్నపూర్ణాదేవి. చక్కగా అన్నం వండి పెడుతుంది ఇంట్లో తల్లిలాగా. చెప్పిన మాట వినలేదు, చెప్పి ప్రయత్నిస్తుంది బాబు. ప్రతివారం పాపం చెప్తూనే ఉంటుంది, మరే ఆ టవల్ అక్కడ మంచం మీద పెట్టకరా, వాడేసిన బట్టలు అలా కుట్టుకురా, సరిగ్గా వేయరా, ఉతికి ఆరేసిన బట్టలు సరిగ్గా మడత పెట్టరా, నిద్ర లేచిన వెంటనే పరుపు కాస్త సర్ది పెట్టరా, వాడేసిన తర్వాత టూత్ పేస్ట్ ఒక పక్కన, దాని మూత ఒక పక్కన పెట్టరా, దాన్ని మూత పెట్టరా, తినేసిన తర్వాత చెప్తూనే ఉంటుంది. పిల్లలు కూడా విని ఏమంటారు? మీకు ఎక్స్పీరియన్స్ విసిగించడం అంటారా? చెప్పి మీరు ఒక రోజు విసిగిపోతారు. ఆ రోజు ఏమవుతుంది? నువ్వు కాస్త అట్లా మడత పెట్టి జయ 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 మహిషాస్ భద్రకాళి రూపాన్ని వరిస్తారు. ఆ భద్రకాళి రూపాన్ని వరిస్తగానే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ, ఇంకోటి ఉన్నాడు పెద్దవాడు, ఎవడు చెప్పినా వినడు. ఆ రోజు మాత్రం తోకముడుచు నేను చెప్పక మునిపే అందరూ. కానీ దాని ప్రభావం ఎంతకాలం ఉంటుంది? అంతంత మనసుకి ఒక రోజు, వారం రోజు. మీకు అనుభవం కదా. సౌమ్యంగా ఉన్నంత వరకు రుద్రుడి అభిన్నమైనటువంటి స్వరూపం అన్నపూర్ణాదేవి. అదే రౌద్ర రూపం అయితే ఆ శక్తి స్వరూపం ఏమన్నారు? భద్రకాళి రూపం అన్నారు. భద్రకాళి అంటే తల్లిలాగానే పిల్లల్ని తిట్టేసిన తర్వాత మనమే మళ్ళీ వెళ్ళి ఆ పిల్లల దగ్గర కూర్చొని తిట్టేది ప్రతి తల్లి అక్కడ తిట్టేసిన తర్వాత పక్కన తెరదీసి నేను తిట్టేది నీ మంచి కోసమే. ప్రతి తల్లి అనే డైలాగ్, ప్రతి ఇంట్లో జరిగే డైలాగ్ అంటావా లేదా? ఆవిడ రౌద్ర రూపం తీసుకున్నప్పటికీ ఆ తీసుకున్న రౌద్ర రూపం దేనికోసం తీసుకున్నావిడ? ఆ పేరులోనే ఉంది. పూర్తి పేరు ఆవిడది భద్రత్వాన్ని చేకూర్చడానికి రౌద్ర రూపం, కాల స్వరూపం తీసుకుంది ఆవిడ. డిస్ట్రాయ్ చేయడానికి కాదు, భద్రత్వాన్ని చేకూర్చడానికి. సగం తానే అయ్యుండి తనకు స్వరూపాన్ని ఇచ్చినటువంటి ఆ శక్తి మరో సగం. సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకం ఏమంటారైనా? శివ శక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడు శక్తి అభిన్నమైనటువంటి స్వరూపం. శివుడు శక్తి లేకుండా తాను స్వతంత్రంగా ఉన్నప్పటికీ వ్యక్తపరచాలంటే మాత్రం శక్తి రూపకంగానే వ్యక్తపరచాలి. అవి రెండు వేరు కాదు. ఈ దేవీ దేవతలందరి గురించి క్రమేణా ప్రతి దేవత గురించి, ప్రతి దేవి గురించి జరిగినటువంటి సంఘటనలన్నింటినీ సన్నిహితంగా పెట్టినటువంటి గ్రంథమే పురాణం. వినాయకుడికి తన పరిచయంలో ఉన్నటువంటి, తను ఉద్భవించినప్పటి నుండి ప్రతి భక్తులతో మాట్లాడినటువంటి, వ్యవహరించినటువంటి విషయాలన్నింటినీ
సేకరించబడినటువంటి ఆ గ్రంథాన్ని ఏమంటారు? గణేశ పురాణం. విష్ణుమూర్తి యొక్క అభివ్యక్తమైనటువంటి ఆ అవతారాలన్నీ శివపురాణం శివుడి గురించి, బ్రహ్మపురాణము బ్రహ్మ గురించి, అమ్మవారుల యొక్క పురాణము దేవి భాగవతం, కృష్ణుడి నుంచి ప్రత్యేకంగా భాగవతం శ్రీమద్ భాగవతం, ఇలా సంకల్పం చేయబడినటువంటివన్నీ పురాణం. 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 18 ఉప పురాణాలకి మళ్ళీ ఉపపురాణాలు. సో మనం చెప్పినటువంటి మనకు ఉన్నటువంటి శాస్త్రాలన్నీ శృతి, స్మృతి, పురాణం, చివరికి మిగిలింది ఇతిహాసం. ఇతిహాసం అంటే చరిత్ర. ఇలా ఈ పుస్తకంలో ఎలాగైతే చెప్పబడిందో జరిగింది జరిగినట్టుగా రాయబడినటువంటిది కాబట్టి ఇతిహాసం. జరిగింది జరిగినట్టుగా రాయబడినటువంటిది కాబట్టి దాన్ని ఇతిహాసము అన్నారు. 2 ఇతిహాసాలు, ఒకటి రామాయణము, రెండవది మహాభారతం. రామాయణ యొక్క కర్త ఎవరు? ఆది కవి వాల్మీకి. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 24,000 శ్లోకాల్లో రాముడి యొక్క జీవితాన్ని చక్కగా వివరించాడు. వాల్మీకి ఆ రామాయణ సమయానికి రాముడి సమయానికి అభిన్నమైనటువంటి భాగం. వాల్మీకి తను ఆ కథ రాస్తున్నప్పటికీ వాల్మీకి ఆ కథలో భాగం ఉంది. లవకుశులు ఎక్కడ పుడతారు? వాల్మీకి ఆశ్రమం. లవుడు మాత్రం పుట్టాడు, కుశుడు తర్వాత ఎక్కడ పుట్టారు? వాల్మీకి ఆశ్రమంలో. అంటే తాను రాస్తున్నటువంటి ఆ రామాయణము సమకాలీనమైనటువంటి రాముడి గురించే రాయబడినటువంటి. మహాభారతం ఎవరు రాశారు? గణపతి రాశారు. ట్రిక్ క్వశ్చన్. దాని సంకలనం ఎవరు చేశారు? వ్యాసుడు. వ్యాసుడికి మహాభారతానికి ఏంటి సంబంధం? పాండవులు, కౌరవులు. కుంతీదేవికి ఇస్తారు. ముందు ముందు అమ్మని మళ్ళీ తిరిగి పంపించేస్తారు. ఆవిడ అక్కడ స్వీకరింపబడదు కాబట్టి శిఖండిగా పుడుతుంది. అంబిక, అంబాలిక వాళ్ళిద్దరి ద్వారా పుట్టినటువంటి ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు? వ్యాస తేజస్సుతో, వ్యాస తపస్సుతో, వ్యాస సంకల్పంతో పుట్టినటువంటి వాళ్ళు ధృతరాష్ట్రుడు, పాండుమహారాజు, విదురుడు. అంటే తండ్రి స్వరూపంగా ఉన్నటువంటి వాడు వ్యాసుడు. వీళ్ళిద్దరికి వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళే పాండవులు, కౌరవులు. పాండవులకి కౌరవులకి వ్యాసుడు ఏమయ్యాడు? స్వయాన తండ్రి. అంటే ఆ మహాభారత సమయంలోనే వ్యాసుడి సంపూర్ణమైనటువంటి రోజు ఉంది అక్కడ. నాటకాలే కాదు. ఒక పక్షం అంటే ఇష్టమని, ఇంకో పక్షం అంటే ఇష్టం లేదని కాదు. ఇద్దరు ఆయన సంతంతే. ఆయనకు పూర్వం ఒక 3 తరాలు, ఆయన తర్వాత ఇంకో 3 తరాలు, 7 తరాల గురించి రాయబడినటువంటి మహాభారత, రామాయణ ఇతిహాసాలు. ఎప్పుడైనా మీరు తీర్థయాత్రలు కానీ ఇలా ఎక్కడైనా వెళుతున్నట్లయితే
రామాయణంలో చెప్పబడినటువంటిది, మహాభారతంలో సూచింపబడినటువంటిది ఏ ఏ క్షేత్రాలైతే పుణ్యక్షేత్రాలైతే ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలు మీ పిల్లల్ని తీసుకెళ్ళి పరిచయం చేయండి. ఈవేళ ఈ క్షేత్రానికి పేరు వేరున్నప్పటికీ పూర్వము ఈ క్షేత్రం యొక్క పేరు ఇది. హస్తినాపురం అంటే ఇప్పుడు ఎక్కడుంది? ఢిల్లీ. న్యూ ఢిల్లీనా ఓల్డ్ ఢిల్లీనా? ఓల్డ్ ఢిల్లీ. ఇంద్రప్రస్థం ఎక్కడుంది? దాని పక్కనే ఢిల్లీ నగరం పక్కనే నోయిడా. యమునకు అటువైపున ఉంటుంది ఇంద్రప్రస్థం. సో నోయిడా అంటే ఏంటి? ఇంద్రప్రస్థం. కిష్కిందా నగరం, బాలి, సుగ్రీవులు, హనుమంతుడు ఎవరైతే అక్కడ ఆ క్షేత్రం ఇప్పుడు ఎక్కడ ఉంది? కర్ణాటకలో హంపి క్షేత్రం అంటారు. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి హంపి క్షేత్రం. ఆ హంపి క్షేత్రానికి ఉత్తర దిశన పంచశిఖ పర్వతాలు, దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఋషిముఖ పర్వతం. ఆ ఋషిముఖ పర్వతానికి అటువైపున ఉన్నటువంటిది పంపాసాగరం, ఇటువైపు ఉన్నటువంటిది కిష్కిందా నగరం. ఆ కిష్కిందా నగరంలోనే అంటే హంపి క్షేత్రంలోనే ఆంజనేయుడు పుట్టినటువంటి క్షేత్రం. అంజనాద్రి అని ఇంకో పర్వతం ఉంటుంది నగర పక్కన. ఆ అంజనాద్రి పర్వతానికి అటువైపున వెళితే అక్కడ ఒక రాయి పెద్ద పర్వతం నుంచి విడిపోయినట్టుగా కనబడుతుంది. ఏ పర్వతం అయితే అంజనాద్రిలో ఆ అంజనాద్రి పర్వతం నుంచి విడిపోయి ఎవరు అక్కడ కోసినట్టుగా ఒక రాయి తీసుకొని సుత్తితో కొట్టారు, చీలుతుంది కదా, అలా చీలి ముక్కలకి వేరుగా పడినటువంటిది. ఆ వేరైనటువంటి దాంట్లో చిన్న గడ్డ లోతైనటువంటి ఆ దేవలోకం నుండి ఇంద్రాస్త్రాన్ని వజ్రాయుధంతో కొట్టినప్పుడు హనుమంతుడు సూర్యుడి మిగిలినప్పుడు పడ్డటువంటి క్షేత్రం అంటారు. లంకకి ఎప్పుడైనా వెళితే ఆ లంకాపురిలో హనుమంతుడు తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ శిల మీద అయితే నిలబడ్డాడో అక్కడ తన పాద అచ్చు కనబడుతుంది. ఇట్లా క్షేత్రాలు తిరిగినప్పుడు అదేదో పిక్నిక్ వెళ్ళినట్టు కాకుండా మన ఇతిహాసాన్ని తెలుసుకొని ఒక్కసారి మన భావితరాలకు పరిచయం చేయండి. ఇతిహాసాలు ఏంటి? రామాయణం, ఆ వ్యాసుడు వాల్మీకి రాసినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఇతర ఋషులు వేరే వేరే భాషల్లో కూడా రాశారు. మనకు తెలుగులో ఉన్నటువంటి మహాభారతం ఎవరు రాశారు? పోతనాడు భాగవతం. వాళ్ళలో మొట్టమొదటి రామాయణం రాశారు అంటే ఒకటి ప్రధానంగా ఉంటుంది. అది తెలుగులో ప్రథమంగా అనువదింపబడి రాసినటువంటి విరచించినటువంటి కావ్యం. బెంగాలీలో ఉంది, ఒడిస్సాలో ఉంది, తమిళంలో ఉంది. తమిళంలో కంబరామాయణం ఉంటారు. లంకలో సింహలీస్లో అక్కడ ఒక రామాయణం ఉంది. భారతదేశం యావత్తు ఆసేతు హిమాచల పర్యంతం ఈ రామాయణ భారతాలు మళ్ళీ ఏకగ్రీవంగా ఒకటే ఏకగా కలిపి పెట్టినటువంటి ఇటువంటి వేదాల ద్వారా సూచింపబడినటువంటి సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను జీవితంలో ఆచరింపబడేటట్టుగా స్మృతులు, ఆ స్మృతిని ఇంకొంచెం పునాది గట్టిగా చేయడానికి దేవీ దేవతల యొక్క వాళ్ళ యొక్క విశ్లేషణ, పురాణాలు,
మన ఇతిహాసం. ఆ ఇతిహాసం సరిగ్గా అర్థమైతేనే నా జీవిత కాలంలో జరుగుతుందని నేను ఎప్పుడు ఊహని కూడా అనుకోలేదు. అటువంటి అవతార పురుషుడైనటువంటి రాముడు పుట్టినటువంటి క్షేత్రంతోనే అన్యాయం జరిగి ఆ అన్యాయాన్ని మార్చి తీర్చి ఇతిహాసం రాయాలంటే దాదాపు 550 సంవత్సరాలు పట్టింది ఆ పోరాటం. అప్పటికి కానీ అయోధ్యలో ఆ రామ మందిరం రావడానికి అంత కష్టపడాల్సి వచ్చింది. ఈ విషయం దానికి ఒక చిన్న ఇంట్రడక్షన్. ఇందులో నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక్కొక్క టాపిక్ మీద 3 రోజులు మాట్లాడుకోవచ్చు. అంత విస్తృతంగా ఉంటుంది మాట్లాడలేటువంటి విషయాలు. ప్రస్తుతానికి సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్